ఫిలిప్ గారు వచ్చి అయ్యగారు గురించి కొద్ది నిమిషాలు సంఘం మొత్తాన్ని ప్రార్థనలో నడిపిస్తారు. కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు మాత్రమే వారితో ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం మాట్లాడి 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. మనందరం నిద్రపోతుండగా తెల్లారి గట్ల 4 గంటలకి పాల ప్యాకెట్లు వేసి అతను వచ్చి పాల ప్యాకెట్లు వేసి వెళ్ళిపోతాడు. ఆ పాలు మనం తీసుకొని పిల్లలకి పాలు ఇవ్వటం, టీ పెట్టుకోవటం అలా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం మంచాల మీద నుంచి దిక్క ముందే మనం పడకల మీద ఉండగానే, నాలాంటి వాళ్ళు పడకల మీద డొలుతూ ఉండగానే దైవ సేవకులు మన కోసం లేచి తెల్లారగట్లే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన వల్లే నేను 3వ సంవత్సరం వయసులోనే చనిపోవాలి. దైవజనులు ప్రార్థన వల్లే నేను ఇప్పటివరకు బ్రతుకున్నాను. మనందరం ఇలా ఉన్నామంటే ఆయన ప్రార్థన. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను చంపేస్తాన్నాడు. సుమారు ఒక 15 లక్షల మంది దాకా ఉన్నారు. వారిని చంపేస్తా అంటే మోషే అడ్డుపడ్డాడు. వారిని చంపొద్దయా అని మోషే మొహం చూసి వదిలేశాడు. అలాగే దైవ సేవకుల మొహం చూసి, దైవ సేవకుల ప్రార్థనలు చూసి మనల్ని ఎంతమంది దేవుడు దీవించాడో, ఎంతమందిని చనిపోవలసిన బ్రతికిచ్చాడో అది మనందరికీ తెలుసు. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో కలిసి ఏకీభవిస్తూ ప్రార్థన చేద్దాం. దైవజనులు మన కోసం ఎన్నోసార్లు, 100ల సార్లు మన కోసం కన్నీరు కార్చారు. అయ్యగారి కోసం, అయ్యగారి కుటుంబం కోసం, అయ్యగారికి ఇచ్చిన 3 బిడ్డల కుటుంబీకుల కోసం ప్రార్థన చేసుకుందాం. దయతో నాతో ఏకీభవిస్తూ ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నువ్వు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక సభ్యురాలిగా చేసిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రభువా, మా కాపరిని మేము ఎన్నుకోలేదు నాయన. అయా, మా కాపరిని నీవే ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. అయా, నువ్వు ఏర్పాటు చేసిన ఈ యొక్క దైవ సేవకులను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. మా సంఘ కాపరికి దీర్ఘాయుష్ను దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. ఇంకా వేల కొలది ఆత్మలు సంపాదించే భాగ్యాన్ని దయచేయండి, నూతన బలము దయచేయండి ప్రభువా. కాపరి లేనిదే గొర్రెలు చెదిరిపోతాయని సెలవిచ్చావు ప్రభువా. అయా, మా కాపరికి ప్రభువా నిండు వృద్ధాప్యం దయచేసే దేవుడు నమ్ముకుంటున్నాను. అయా, మా యొక్క కాపరి గారికి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన బిడ్డల 3 కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అయా, వారి యొక్క బిడ్డలకు ఈ లోకపు దీవెనలు, పరలోకపు ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచ్చు ప్రభువా. మా సేవకులకు ప్రభువా నిత్య రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు నమ్ముకొనొచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక.